ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. పద వెళ్దామా? పదండి. అక్కడేమో సంధ్య భూమిని దత్తత తీసుకుంటుంది. సంధ్య శ్రీకర్ గారికి సొంత కూతురు బ్రతికుందని తెలిస్తే అసలు వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారో. అలా అని నిజం చెప్పలేను. మాధవిలత కనబడితే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు దానికి ఎందుకు అన్యాయం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈ రోజు నుంచి నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఆఫీస్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఏదో పరధ్యానంలోనే ఉన్నారు. ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు. మరి నేను సంధ్య గురించి మాట్లాడుతుంటే అసలు మీరేం మాట్లాడట్లేదు. నువ్వు ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా. మాధవిలత ఎప్పుడు దొరుకుతుందండి? మనం ప్రయత్నిస్తున్నాం కానీ దొరకడం లేదు కదా వింధ్య. ఏం చేస్తాం చెప్పు? అలా అంటారేంటండి? అసలు మనం ఇండియాకి వచ్చిందే తనని వెతకడానికి కదా. ఏంటండి అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అవును, నువ్వేం చెప్తున్నావు? అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడింది మీరు వినిపించుకోలేదా? మాధవిలత గురించి చెప్తున్నానండి. అదే అదే ఖచ్చితంగా దేవుడు తను మనకి కనిపించేలా చేస్తాడు వింధ్య. ఈ ఊర్లోనే ఉంది కదా, ఎక్కడున్నా తను మనకు దొరుకుతుంది. నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నానండి. మాధవిలత త్వరగా దొరకాలి. సంధ్యకి న్యాయం చేయాలి. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు మాధవిలత, పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య మాధవీలత నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య విరుద్ధ్య. పద వింధ్య. ఏమండి, సంధ్యకి తన సొంత కూతురు బ్రతికుందని తెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. దేవుడు మనల్ని ఎందుకెలా పరీక్షిస్తున్నాడో ఏంటో. వింధ్య, ఇంత దూరం వచ్చి అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఏదో ఒకరోజు తప్పకుండా మనకి మాధవీలత ఎదురుపడుతుంది. సంధ్య గారికి మంచి జరుగుతుంది. అప్పటి వరకు మనం ఏమీ చేయలేము. ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అంతా ఆ పైవాడి చేతుల్లోనే ఉంటుంది. అది కరెక్టేనండి. కానీ ఏదో ఒకటి చేసి
ఈ కార్యక్రమం ఆగిపోతే బాగుండనిపిస్తుందండి. ఎలా ఆపుతాం వింధ్య? మళ్ళీ సంధ్యకి అనుమానం వస్తుంది కదా. ముందు లోపలికి వెళ్దాం పద. రా. హారతి తీసుకోండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి.